Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. జాడీ చాలా బోర్ కొడుతుంది కదా ఏ ఆట ఆడుకుందాం సరేరా మనం జాయ్లాండ్ వెళ్దాం అక్కడ బోలెడన్ యానిమల్స్ అవి ఉంటాయట మమ్మీ మమ్మీ జాయ్లాండ్ వెళ్దామా అది మీ మామయ్యని అడగండి అది జైసింగ్ చౌహాన్ చోటు ఇలా చూడండి మీ అమ్మ సరిగ్గానే చెప్పింది మనం జాయ్లాండ్కి వెళ్ళలేం కానీ నేను మాంత్రికుణ్ణి గొప్ప మెజిషియన్ని నన్ను చూసి భయపడు నేను షాకా మనం జాయ్లాండ్కి వెళ్ళకపోతే ఆ జాయ్లాండ్నే ఇక్కడికి మనం రప్పిద్దాం పిల్లలు మీరు జాగ్రత్తగా ఆడుకుని రండి నేను వెళ్తున్నాను కానీ చీకటి పడేలోగా ఇంటికి వచ్చేయండి రంగీలా చింగిలి మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడే ఉంటాను బాయ్ 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 తాతయ్య నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర నువ్వెందుకు వెళ్తున్నావు? నేనున్నాను కదా, వెళ్ళి తీసుకొస్తాను. ఏమైంది? మనసుంటే మార్గం ఉంటుంది. నేను బాలు వెతకడానికి వెళ్ళానా, ఎవరు వెనక నుంచి లాగి తన్నారు. ఎవరది వీళ్ళ దగ్గర డబ్బులు తినా ఇలా కింద పడ్డారు. వీళ్ళెంత క్యూట్ గా ఉన్నారు. నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను రుద్ర. ఈ బాల్ తీయడం పెద్ద విషయం కాదు రంగీలా. ఇదేం పెద్ద విషయం కాదన్నా. కాపాడండి. కాపాడండి రుద్ర కాపాడు. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాయి? తీసుకోండి విడిచిపెట్టను మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు నా దాడిని చూడు. నీ మ్యాజిక్ వాళ్ళ దగ్గర పనిచేస్తుందేమో, నా ముందు అది సాగదు. ఈ రోజు ఎవరు తప్పించుకోలేరు. ఇతను చాలా కోపంగా ఉన్నారు. ఇతని కోపం తగ్గాలంటే ఇతని బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్లాల్సిందే. అప్పుడే మీకు ఎలాంటి ప్రమాదం కలగదు. సెంటార్, ఈ అడవి మాది. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. నీ వల్ల అయితే నన్ను అడ్డుకో చూద్దాం. అరే మనసుంటే మార్గం ఉంటుంది. సెంటర్ గారు, ఈ తాజా పళ్ళు మీరెందుకు కింద పడేస్తున్నారు? తినడానికి ఇవ్వచ్చు కదా. నీకు పళ్ళు తినాలనిపిస్తోందా?
నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఈ పళ్ళు తింటూనే ఉండు. ప్లీజ్ పండిస్తూనే ఉండండి. ఫ్రూట్స్ కావాలా? ఇదిగో తీసుకో, తిను తిను తిను, ఇంకా తిను. తింటాను తింటాను. ఎందుకు ఆగిపోయావు? తింటున్నాను. అరే ఇక చాలా ఆపండి, ఎన్నెన్ని తినమంటారు? ఇప్పుడు ఈ శాంటోర్ స్పీడ్ కి నేను బ్రేక్ వేస్తాను. అంతర్ మంతర్ జాదూ కలంతర్ నెట్ క్రియేటివ్. అరే నెట్ క్రియేట్ కానే లేదు. క్రియేట్ అయిపోయింది. ఎక్కడ? ఇక్కడే. సారీ. నేను ముందు వెళ్తాను. తిని తిని నా పొట్టు ఉబ్బిపోతుంది. వద్దు, కొట్టదు, నేను తింటాను. అసలు నేను పళ్ళు ఎందుకు అడిగానో నాకు అర్థం కావడం లేదు. రుద్ర నేను చేయకు. తప్పండి. ఆపు సెంటర్. ఇక చాలా ఆపు సెంటర్, కాస్త శాంతంగా ఉంటావా? నువ్వంత కోప్పడకు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. నీకు జరిగిన దానికి వీళ్లకు ఎటువంటి సంబంధము లేదు. వీళ్ళెవరో తెలుసా? తను రుద్ర, జైసింగ్ చౌహాన్ యొక్క మనవుడు. వాళ్ళేమో తన ఫ్రెండ్స్. ఓ జైసింగ్ చౌహానే మన సుఖంగా జీవించడానికి ఇంత మంచి ప్రదేశాన్ని ఇచ్చారు. వీళ్ళు ఎవరైనా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వీళ్ళు మనుషులే కదా, వీళ్ళని వదిలిపెట్టాను. ఈ మనుషుల వల్లనే నా కుటుంబం నా నుండి దూరమైపోయింది. యూనికార్న్. వద్దు, ఆపండి సెంటార్. నేను మిమ్మల్ని గాయపరచాలనుకోవట్లేదు. ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబాన్ని మీ నుంచి ఎవరు దూరం చేశారు? మేము మీకు సహాయం చేస్తాం. నేను చెప్తాను. ఒక్కడికి నలుగురు వచ్చారు, అందులో 2 చిన్న పిల్లలున్నారు. రుద్ర, కాపాడు కాపాడు. నేను పళ్ళు తిని తిని అలిసిపోయాను. దయచేసి నన్ను ఎలాగైనా కాపాడు. తన్ని వదిలిపెట్టావు. మీకు చాలా థ్యాంక్స్. సరే చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? శాంటార్ వాళ్ళ ఫ్యామిలీని ఎవరో బంధించారు. అది ఎవరని మనం కనిపెట్టాలి. రండి, మనం అందరం వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. నా ఫ్యామిలీ అడవిలో ఆడుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని.
నన్ను చూసి భయపడు. నేను షాకాల్. ఓ వావ్, వీళ్ళు చాలా క్యూట్ గా ఉన్నారే. అవును మావయ్య, వీళ్ళెంతో క్యూట్ గా ఉన్నారు. మావయ్య, వీళ్ళని మనతో పాటు తీసుకువెళ్దామా? తప్పకుండా తీసుకెళ్దాం. మనం సొంతంగా ఒక జాయ్లాండ్ సృష్టిద్దాం. దాని పేరు ఎంజాయ్లాండ్. షాకాల్ ఇక్కడి నుంచి ఒక్కొక్క అనిమల్ ని పట్టుకుని తన ఎంజాయ్లాండ్ కి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు మీరిద్దరూ ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయండి. వద్దు, నా పిల్లల్ని వదిలిపెట్టు. ఎవరైనా కాపాడండి. సెంటార్, మీరు బాధపడకండి. వీళ్ళెవరని నాకు బాగానే తెలుసు. కాల్ సిటీ యొక్క కింగ్ ద మెజిషియన్ షాకాల్. తన సంతోషం కోసం మిగతా వాళ్ళని బాధ పెట్టడమే అతని పని. వాళ్ళు నదికి అటువైపు వెళ్ళారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను చెప్పేది వినండి. రుద్ర, నేను ఎగరలేకపోతున్నాను. అవును రుద్ర, గాలి దిశ ఆపోజిట్ లో ఉంది, అందుకే మనం ఎగరలేకపోతున్నాం. ఇప్పుడు మన వల్ల పైకి ఎగరడం కుదరట్లేదు, కానీ మనం నేలకి పక్కగా ఎగరొచ్చు. త్వరగా రండి. ఆ, అరే, ఇక్కడ మ్యాజికల్ వాల్ ఉందేంటి? దీన్ని దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. రుద్ర ఇంకా అతని ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేశారు. ఇలా చూడు షక్లేనా, నువ్వు ఇక్కడ అందరినీ జాగ్రత్తగా చూసుకో. నేను అక్కడికి వెళ్ళి రుద్ర సంగతి తెలుస్తాను. మావయ్య, మీరెందుకు కష్టపడాలి? మేమిద్దరం వెళ్ళి వాళ్ళకి గుణపాఠాన్ని నేర్పించేస్తాం. షాకాల్, నాకు జెన్నీ జాడిని తలుచుకుంటే భయంగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వాళ్ళతో వెళ్తాను. జోగా, నువ్వు నాతో రా. ఈ మ్యాజిక్ వల్ల ఏమీ అవ్వదు. హలో రుద్ర, ఎలా ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? మేము ఎప్పుడులాగే చాలా బాగున్నాం. మీరు శాంతార్ కుటుంబాన్ని బంధించారు. వాళ్ళని విడిచిపెట్టండి, లేదంటే మీరే బాధపడతారు. ఆ మృగాల, వాటి కోసం నువ్వెందుకు మాతో యుద్ధం చేస్తున్నావు? రుద్ర, ఆ మృగాలు ఇకపై ఎంజాయింగ్ ల్యాండ్ లోనే ఉంటాయి. మేము వాటిని తిరిగివ్వము. వాళ్ళు మృగాలు కాదు, మా బంధువులు. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. నేను వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. రుద్ర, జెన్నీ జాడి ఒంటరిగా లేరు. వాళ్ళకి తోడుగా నేనున్నాను. అంతేకాదు, నాకు వెనుక షాకాలున్నాడు. నువ్వు చాలా చిన్నవాడివి, మాతో గొడవ పడలేవు. మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకండి. జిబాయిస్కా ఫైర్ బాల్ గో. నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను హెల్ప్ చేయనివ్వవు. నా మంత్రం నీ మీదే పనిచేస్తుంది. మైరా, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. నీ మ్యాజిక్ ఈ రోజు ఫెయిల్ అవ్వదు. నీ మ్యాజిక్ ని చూపించు. అందరినీ మ్యాజిక్ తో అటాక్ చేయి. అంతర్ మంతర్ జాదూ కలంతర్ చూ. మనం మ్యాజిక్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మైరా మ్యాజిక్ తోనే నాశనం అయిపోతారు. నువ్వు అదరగొట్టేశావు మైరా. నీ మ్యాజిక్ ఎప్పట్లాగే సూపర్ గా పనిచేస్తోంది.
ఈ పిల్లలకి అసలు ఎంత ధైర్యం! వాళ్ళకి ఇప్పుడే గుణపాఠం నేర్పిస్తాను. షాకా, పిల్లల విషయంలో నువ్వు తలదూర్చకు. నువ్వెప్పుడొచ్చావు? నువ్వేం చేసావన్నది జాయ్లాండ్ నుండి నాకు కబురు అందింది. అందుకే నేను వచ్చాను. ఇది పిల్లల విషయం. దీన్ని వాళ్ళే పరిష్కరించుకుంటారు. నువ్వు వెళ్ళావంటే ఆ తర్వాత నేను కల్పించుకోవాల్సి ఉంటుంది. నేను కల్పించుకుంటే ఏమవుతుందన్నది నీకు బాగా తెలుసు. ఎవరికేం కాలేదుగా. రెడీ. इबाइस का इमेज क्रिएटर. నా దాడి ఎలా ఉంది రుద్రా? రుద్రా, యూనికార్న్. రుద్ర, మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడు ప్లీజ్. ఇబాయిస్ కా బూమ్ చిక్ చిక్ బూమ్. ఇందులో నిలబడండి. రుద్రా, ఏదో ఒకటి చెయ్యి. శాంటోర్ ఫ్యామిలీని తీసుకువెళ్ళు. వద్దు, మా రుద్రాని ఏం చేయకండి. అవును, మేము తిరిగి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. రుద్రాని వదిలేయండి ప్లీజ్. అంత తేలిగ్గా వదిలేస్తావా? రుద్ర వచ్చేసాడు. ఇదెలా సాధ్యం? రుద్ర అక్కడుంటే మరి ఇక్కడున్నది ఎవరు? మీరు ముందుగా ఇమేజ్ ని గుర్తుపట్టడం నేర్చుకోండి. అది నా ఇమేజ్. ఒరిజినల్ రుద్రాని ఇక్కడ ఉన్నాను. మళ్ళీ కొడుతున్నారు మమ్మీ. జోగా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నేను మీ ఇద్దరిని. నువ్వు ఆగు షక్లీనా. వాళ్ళ పిల్లలు. వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. జెన్నీ, జాడీ నీ పిల్లలు. వాళ్ళు తప్పుడు దారిలోకి వెళ్లకుండా నువ్వే వాళ్ళని నిరోధించాలి. వాళ్ళ బాధ్యత నీదే. ఇప్పుడైనా ఓటమిని అంగీకరించండి. నేను శాంటార్ ఫ్యామిలీని కాపాడాలనుకున్నాను. అలాగే ఇప్పుడు కాపాడాను. అనవసరంగా మీతో గొడవ పడ్డానికి నేను సిద్ధంగా లేను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రుద్రా, జయసింగ్ చౌహాన్ ఇది పిల్లల విషయం అని చెప్పినందువల్ల నేను ఏమీ చేయలేదు. అందుకే నువ్వు తప్పించుకున్నావు. కానీ ఇంకోసారి నేను ఈ ఎమోషనల్ డ్రామాలో అసలు ఇరుక్కోను. బాయ్ బాయ్ షాకాల్. బాయ్ బాయ్ జెన్నీ, జాడీ. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రుద్ర, నీకు నా ధన్యవాదాలు.
నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు, నన్ను నా ఫ్యామిలీతో కలిపావు. కానీ నేను మాత్రం మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. అందుకు క్షమాపణ కోరుతున్నాను. ఎందుకని మీరు సారీ చెప్తున్నారు? అందరూ ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ గానే ఉంటారు. మీరికపై జాయ్లాండ్ లో ప్రశాంతంగా బతకచ్చు. అప్పుడప్పుడు మాతో ఆడటానికి నువ్వు వస్తావు కదా రుద్ర? ఖచ్చితంగా వస్తాను. హా? రుద్ర, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ సన్ సిటీనే కాదు, జాయ్లాండ్ ను కూడా రక్షించగలవు. ఇక్కడున్న సమస్త ప్రాణిని నువ్వు నీ కుటుంబంగా భావిస్తున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రుద్ర. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.